మావోయిస్టు పార్టీ నుంచి అందరూ కూడా వీడి పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలోనైతే కలిసిపోతున్నారు. మొన్న మల్లోజుల వేణుగోపాల్ గారు లొంగిపోయినటువంటి గంట వ్యవధిలోనే ఆశన్న అంటే తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్, ఈయనకి ఇంకా 4 పేర్లు ఉన్నాయి. ఈయనైతే లొంగిపోయారు. ఇదే అతి పెద్ద లొంగిబాటుగా చెప్తున్నారు మావోయిస్టు చరిత్రలో. ఎందుకంటే ఈయనతో పాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. వీరికి కావలసినటువంటి పునరావాసం సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళు ఇంతవరకు వాడినటువంటి AK-47 రైఫిళ్లు, గన్నలు, తుపాకులు, పిస్తోళ్లు, మందుగుండు సామాగ్రి అన్ని కూడా పోలీసులకైతే సరెండర్ చేశారు. అయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీలు ప్రముఖులందరూ కూడా లొంగిపోతున్నారు. వారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి అనుచరులు కూడా లొంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. మావోయిస్టుల్లో అగ్రనేతలందరూ కూడా లొంగిపోయారు కాబట్టి ఇక వాళ్ళు కూడా త్వరలో లొంగిపోతారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది బీజేపీ. 2026 మార్చి 31 నాటికి జీరో నక్సలిజం అనే పేరుతో ఆపరేషన్ కగార్ చేపట్టింది బీజేపీ ప్రభుత్వం 2024 జనవరిలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2001 మంది లొంగిపోయారు, 1800 మంది అరెస్ట్ అయ్యారు, 477 మంది మరణించారు ఎన్కౌంటర్లో. అయితే ఇటువైపు పోలీసులు కూడా కొంతమంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లొంగిబాటు అనేది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి చాలా ఆశని కల్పిస్తోంది.